హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్తే. ఎట్లరు మరి అలా వచ్చేసి మే 30th మా గోవా డేట్ అనమాట. గోవాకి వెళ్తున్నాం. ఈవినింగ్ 7:10కి ఫ్లైట్ ఉంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. నాకైతే ఆకలి అవుతుంది. ఫస్ట్ ఏదైనా ఖచ్చితంగా కొంచెం తినేసి వెళ్ళండి ఎయిర్పోర్ట్, లేకపోతే చెక్కర్ వచ్చి కింద పడిపోతారు. ఇగో అన్నం కలుపుకున్న, అన్నం, గోంగూర పచ్చడ, దోసకాయ, టమాటా, గోకరకాయ, ఎల్లిపాయలు. ఇగో ఫస్ట్ ముద్ద అయితే పెట్టేసుకుంటున్నా. ఇంట్లో ఫుడ్ తినరు బయట ఫుడ్ తర్వాత తినొచ్చు, కానీ ఫస్ట్ ఇంట్లో ఫుడ్ తినేసి పోరి. ఇంకా మనం బ్లాగ్ చేస్తాం కాబట్టి కొంచెం మనకి ఎనర్జీ కూడా కావాలా. 3 cheers బేబీ. ఎల్లిపాయలు కూడా ఖచ్చితంగా యాడ్ చేసుకుని మళ్ళీ చెప్తున్నా, వెరీ గుడ్ ఫర్ యువర్ హార్ట్. నిమ్మకాయ ఆల్రెడీ పొద్దున్న తాగేసిన. గోంగూర, దోసకాయ, గోకరకాయ అచ్చన్నా స్వామి రంగా బాలు ఒకటి ఎద్దురా. అన్నం అయిపోగానే ఎట్లా వదిలిపెడతాం మరి, మినిమం ఛాయ్ తాగాలి కదా. సో చూస్తారా, అల్లం ఛాయ్, నా ఫేవరెట్ అల్లం ఛాయ్. 3 cheers బేబీ. సో ఫ్రెండ్స్, మరి గోవాకి అయితే బయలుదేరుతున్నాం. సంచలు అయితే చదువుకున్నాం, చూస్తారు కదా. ఇది వచ్చేసి నార్మల్గా చెక్-ఇన్ బ్యాగ్ అనమాట. చెక్-ఇన్ బ్యాగ్ వచ్చేసి మనకి 15 kgs ఉండొచ్చు అనమాట. చెక్-ఇన్ బ్యాగ్ ఉండొచ్చు, సూట్ కేసు ఉండొచ్చు, మన ఇష్టం అనమాట. సో నార్మల్గా బ్యాగ్ ఉండడమే 1/2 kg ఉంటుంది. సో చెక్-ఇన్ బ్యాగ్ అయితే మనకి 15 kgs వరకు ఉండొచ్చు. నేనైతే 5 pairs అయితే బట్టలు పెట్టుకున్నా. చూస్తే ఇదైతే ప్రజెంట్ అయితే వేసుకోనికి, ఇది పక్కకు పెట్టేస్తా. 5 జతలు తీసుకున్నాను. నేనైతే గోవాకి వెళ్తున్నాం కదా, మాది 4 days ట్రిప్ అనమాట. సో 5 pairs అయితే పెట్టుకున్నా మంచిగా వేసుకోనికే. సో ఒకటైతే వేసుకుంటా 5 pairsలో. ఇంకా రిమైనింగ్ 4 pairs అయితే బ్యాగ్లో ఉన్నాయి. ఓకేనా, మనం ఇట్లా చూసి మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాం. ఓకేనా, టవల్స్, నాప్కిన్స్, ఒక బెడ్షీట్ కూడా పెట్టుకున్నాం సేఫ్టీ పర్పస్కి. అండ్ దాంతోపాటు 2 ట్రాక్ ప్యాంట్స్, 2 టీ-షర్ట్లు, 2 నెక్కర్లు, 4 జతలు బనీన్ డ్రాయర్లు. సో ఇంకా బెడ్షీట్ కూడా తీసుకున్నా. అండ్ ఇది కూడా తీసుకున్నా, పవర్ సాకెట్. ఓకేనా, ఇది పవర్ ఎక్స్టెన్షన్, స్పైకర్ అంటాం కదా, ఇది కూడా పెట్టుకోరి. ఇది ఓన్లీ దీంట్లోనే అలౌడ్. స్పైకర్ ఇట్లా ఏమంటే ఇంట్లోనే అలౌడ్. ఇందులో నార్మల్ దాంట్లో పెట్టుకోవద్దు. క్యాబిన్ బ్యాగ్ ఉంటుంది, దాంట్లో అస్సలు పెట్టుకోవద్దు. సో నేను ఇంకా ఇందులో వచ్చేసి నా ట్రైపాడ్ పెట్టుకున్నా, జస్ట్ ఇన్ కేస్ మనం ఒకవేళ వర్షం గిట్లా పడుతుందంట గోవాలో, మరి ఒకవేళ వర్షం గిట్లా పడితే ఐఫోన్లో షూట్ చేయాల్సి వస్తుంది, నార్మల్ కెమెరాస్తో షూట్ చేయడం ఇబ్బంది అవుతుంది. సో అందుకని ట్రైపాడ్ కూడా పెట్టుకున్నాం. సో ఇట్లాంటి ప్లాస్టిక్ ఆబ్జెక్ట్స్, ట్రైపాడ్స్ ఏమైనా ఉంటే కనుక పెద్దవి ఉంటాయి, నార్మల్గా ఇంట్లో కూడా అలౌ చేయరు. సో అందుకే ఇంట్లోనే పెట్టేసుకున్నాం బందోబస్తుగా, సెంటర్లో పెట్టేసి ప్యాక్ చేసేసిన. ఇందులో ఇంకేమేమి ఉన్నాయి అంటే జస్ట్ బట్టలు ఉన్నాయి, అంతే ఉన్నాయి, ఇంకేం లేవు. మన వాళ్ళు అనుకుంటారు, పొరగాలు అనుకుంటారు, అన్న ప్యాకెట్లు ఇట్లా పట్టుకున్న ప్యాకెట్లు అయితే తీసుకోమరా భయ్, పెళ్ళైన సంసారం పిల్లలు ఉన్నారు రే పొరగాళ్ళు. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఆర్గనైజ్గా పెట్టేసుకున్నాం ఇవన్నీ మనము, బట్టలు, టవల్స్, ఇవన్నీ. ఓకేనా, 4 pairs అవి పెట్టేసుకున్నాం. సో సైడ్కి వచ్చేసి నార్మల్గా నేను ఏం చేసిన అంటే చెప్పులు అనమాట. ఒక జత శాండిల్స్, ఒక జత స్లిప్పర్స్ అయితే పెట్టుకున్నా. నార్మల్గా అయితే షూ వేసుకుని వెళ్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, మనం వెళ్ళేటప్పుడు మన వెయిట్ ఎంత ఉందో అని చెక్ చేయరు, కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు షూ వేసుకొని వెళ్ళాలి, మంచి స్టైలిష్ షూస్. అట్లా మీకు ఒకవేళ స్లిప్పర్, శాండిల్స్ కావాలనుకుంటే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి సైడ్కి పెట్టేసుకోవాలి, సరిపోతుంది. ఓకేనా, సో అయితే ఇట్లా సైడ్కి అయితే ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ క్యాబిన్ బ్యాగ్ ఉండవలసిన వెయిట్ వచ్చేసి 15 kgs అనమాట. నాదైతే 12 kgs కూడా లేదురా బాయ్, 11 kgs ఉంది. నాకే మంచిది, ఎందుకంటే గోవా నుంచి వస్తేప్పుడు సరుకు తీసుకురావచ్చు. 5 liters క్యారీ చేయొచ్చు అంట మందు. 5 liters అంటే 7 బాటిళ్ళు కాస్ట్లీ బాటిల్ పట్టుకొని వస్తాను నేను. వచ్చేటప్పుడు మామూలు బాటిల్ పట్టుకురాను. ఇదైతే చూద్దాం ఒకసారి, వెయిట్ చెక్ చేద్దాం. ఇది చూస్తారు కదా, ఇగో నా వెయింగ్ మెషిన్ కూడా ఉంది. ఇక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకొని వెయిట్ చెక్ చేసుకొని వెళ్ళండి, లేకపోతే అక్కడ పోయినాక ఇబ్బంది పడుతుంది. 0 ఉంది కదా, సైడ్ నుంచి చూపిద్దాం. ఇగో 12 ఉంది, 12.3 కనిపిస్తుంది కదా, 12.3 ఉంది. మొత్తం అన్నీ చదివినాక ఇంకా ఇది ఒకటి వేయాలి ఇలా. సో ఇది వచ్చేసి ఏంటంటే మన యుటెన్సిల్స్ అనమాట. అంటే లైక్ ఏంటంటే సబ్బులు, షాంపూలు, మన ఇప్పుడు జుట్టు పెంచిన జుంపాలు, జుమాంజీ ఉన్నట్టే ఉంది, జుమాంజీ. ఇక సామాన్లు అనమాట. ఒక్కసారి ఇటు పెట్టవా, ఫోకస్ చేయవా. సో ఇది వచ్చేసి నా హెయిర్ కేర్ అనమాట. అందరూ అడుగుతారు కదా మీ హెయిర్ కేర్ అని, వచ్చిన తర్వాత మంచిగా వీడియో చేసాం. కానీ ఇది వచ్చేసి షాంపూ అనమాట. షాంపూ కూడా లివాన్ దాంట్లోనే పోసుకున్నా. ఇది వచ్చేసి లివాన్, యాక్చువల్ లివాన్ ఇది. ఇది వచ్చేసి షేవింగ్ అనమాట. సో ఇది వచ్చేసి ఉప్పు అనమాట. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందంటారు, ఉప్పు వేసుకున్నా. ఇక అదనమాట పేస్ట్. ఓకేనా, అదొకటి. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్రష్ పెట్టుకున్నా. ఓకేనా, ఇంకోటి మెటల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయి నార్మల్గా క్యాబిన్ బ్యాగ్లో నాట్ అలౌడ్. అంటే నెయిల్ కటర్స్ కానీ, ఓపెనర్స్ కానీ, మెటల్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటాయి. సో తీసేసి నార్మల్గా చెక్-ఇన్ బ్యాగ్లో వేయండి. ఓకేనా, గుర్తుపెట్టుకోరాదు, మెటల్ ఆబ్జెక్ట్స్ నాట్ అలౌడ్. సబ్బులు చూస్తే రిన్ సబ్బు, ఒంటి సబ్బు, రిన్ సబ్బు కూడా క్యారీ అయ్యారు, ఎందుకంటే అవసరం అయితే బనీ డాయలు కూడా మనమే వండుకోవచ్చు. సో ఆ విధంగా అనమాట. బ్రష్ ఒకటి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒకటి ఫేస్ వాష్ ఒకటి పెట్టుకోండి. నేను ఇది ఒకటి ఫేస్ వాష్. మెంతులు గుర్తుపెట్టుకోరు, మెంతులు ఖచ్చితంగా తీసుకోర్రా బయట ఓడియారు. ఎరగబెట్టిందంటే ఇది తినొచ్చు. ఈ కొనని వేసుకొని నీళ్ళు ఇట్లా తాగేయచ్చు. మామూలుగా పెరుగుతుంది తింటారు, కానీ
ఇది వేసుకొని నీళ్ళు తాగేసామంటే జర మోషన్ గిట్లా ఉంటే అవ్వదు, ఓకేనా? ఖచ్చితంగా యాడ్ చేసుకోరి. అండ్ మెయిన్ చూస్తారుగా కాక వేసినాడు ఎల్లిగడ్డ, అమ్మ ఎల్లిగడ్డలు వేసినాడు కాక ఎల్లిగడ్డ. ఇగో ఈ మా తమ్ముడు ఏం చేసినాడు, ఇగో నా జెండు బామ్ నొప్పికరించే బామ్ జెండు బామ్. ఎందుకంటే నడుము గిట్లా నొస్తే జెండు బామ్ పెట్టుకుని ఇక్కడ అయ్యా ఏమనుకునేరా. ఇగో మా తమ్ముడు డాక్టర్ సాబ్ కదా, ఇక డాక్టర్ సాబ్ ఏం చేసిండు, గోళీలు పెట్టిండు అనమాట. ఒకటి పారాసిటమాల్, ఒకటి సర్ది అయితే, ఇది గజ్జలు వేస్తే బ్యాండేలు పెట్టిండు, ఏమేమి పెట్టిండు. ఇదేమో విజిల్ అనమాట, ఎమర్జెన్సీ ఎవడన్నా మన మీదకి అటాక్ చేస్తే సేఫ్టీ అనమాట, ఓకేనా? అన్నీ ఉండాలి. ఇట్లా బందోబస్తు ఉండాలి రా, మనం పోయినప్పుడు బందోబస్తు ఉండాలి, గుర్తుపెట్టుకోరా పొరగాలి. మళ్ళీ చెప్తా. సో ఎల్లిగడ్డలకి ఇట్లా ప్యాక్ చేసుకో, మంచిగా బందోబస్తు పెట్టుకుందాం. ఇది క్లోజ్ చేసేసాయి, దిక్కులు చూసే టైం అయిపోతుందమ్మా. ఫేస్ వాష్ వద్దు, దీనిలో పెడతా, దీనిలో పెట్టేస్తా. ఫస్ట్ బ్రష్ పైకి పెడతా, ఎందుకంటే మళ్ళీ బ్రష్ మూత ఒత్తుకుపోతుంది. ఫేస్ వాష్ ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు, ఏమో మళ్ళీ ఇది లీక్ అయింది అనుకో సార్, జస్ట్ ఇన్ కేస్ మళ్ళీ అలా పోతుంది, అలా మరి ఫుడ్ ఐటమ్ కదా తినేది కదా. సో అదనమాట. ఇంకా అంతే. ఇటు సైడ్ ఏముందో చూద్దాం ఒక్కసారి. సో మన డైలీ యూటెన్సిల్స్ ఉంటాయి కదా, బ్రష్లు, సబ్బులు, షాంపూలు అన్నీ అట్లా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. నీ అమ్మ అత్తరు సాయబూరా సెంటు కొట్టుకుంటాడు కాక, చాలా ఇంటెలిజెంట్ ఉన్నాడు. మొత్తం ఫుల్ ప్లానింగ్ మే జారే. ఇంకేమైనా ఉందా లోపల? ఇంకేం లేవు బట్ ఆ జిప్పులు దీనికి ఏం లేవు, ఇవే ఉన్నాయి. సో ఇది కూడా పెట్టుకుందాం. అమ్మ ఇదే దగ్గర కిలో ఉన్నట్టుగా మాలు. సో ఇది వేసేస్తే అంతే, 12 kgs 13 kgs అవుతుండొచ్చు, ఒక 1 kg పెరుగుతుంది. సో చెక్ ఇన్ బ్యాగ్ వచ్చేసి మనకి 15 kgs వరకు ఉండొచ్చు. 15.3, 15.23 అట్లా కూడా ఉండొచ్చు. ఒక 300 grams అటు ఇటు ఉన్న ఏమన్నాడు. మరీ ఎక్కువ ఉంటే 15.15.5 పైన ఉంటే కనుక రిజెక్ట్ చేసేస్తారు. సో ఒక 200-300 grams ఉంటే ప్రాబ్లం లేదు. ఇది అయిపోయిందా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే క్యాబిన్ బ్యాగ్ అనమాట. సో యాక్చువల్లీ ఇది క్యాబిన్ బ్యాగ్ కాదు. క్యాబిన్ బ్యాగ్ అంటే వేరే ఉంటుంది, నార్మల్గా వేరే ఉంటుంది కదా. అది 7 kgs తీసుకొచ్చాము. ఇది 15 kgs, క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి 7 kgs అనమాట. బట్ నేను ఈ బ్యాగ్ ఎందుకు ప్రిఫర్ చేసిన అంటే నాకు కొంచెం సేఫ్గా ఉంటుంది, నాకు కన్వీనియంట్ ఉంటుంది. మనం బ్లాగ్ చేస్తాం కదా, నాకు బ్యాగ్ నా పక్కనే ఉంటుంది. మళ్ళీ క్యాబిన్ బ్యాగ్ అంటే మళ్ళీ దాన్ని పట్టుకొని గింజుడు అంత హంగామా ఎందుకు, ఇది మెడలో కట్టుకుంటాం, సటా పని అయిపోతుంది, ఓకేనా? సో మనం ఇలా 7 kgs వరకు పెట్టుకోవచ్చు. ఇది క్యాబిన్ బ్యాగ్ లెక్క వాడతాం మనము. సో దీంట్లో వచ్చేసి మనం ఏం వాడతామంటే చార్జర్స్ చూస్తారు కదా, మొత్తం ఛార్జింగ్ గడ్డలే. ఈ ఐఫోన్ గడ్డ, OnePlus గడ్డ, ఇది ఇయర్బడ్స్, ఇదేమో నా ప్లాస్టిక్ పనులు క్లిప్స్, ఇది లిప్ కేర్, అన్నీ అయిపోయినాయి. బంద్ చేసాయి. ఇందులో ఏమని ఒక పెన్ ఒకటి పెట్టుకుంటా సేఫ్ సైడ్, జస్ట్ ఇన్ కేస్ ఎమర్జెన్సీ. సో ఇక్కడ వచ్చేసి మన కెమెరా అనమాట, నా గ్యాడ్జెట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ షూట్ చేస్తున్నా డీజేతోని. అది కాకుండా ఇది వచ్చేసి ఇంకోటి యాక్షన్ కెమెరా కూడా పెట్టుకున్నా. ఒకవేళ మనం వాటర్ యాక్టివిటీస్ ఇట్లా వేస్తే మనకు అవసరం పడుతుంది. మనం కావాలంటే లైవ్ కావాలన్నా, లేకపోతే జస్ట్ ఇన్ కేస్ మనకి, ఎందుకంటే అందులో డిశ్చార్జ్ అయిపోయింది అనుకో, ఆన్లైన్లో షూట్ చేసుకొని కానీ ఉంటుంది, మనకి సేఫ్ సైడ్ ఉంటుంది. ఇది వచ్చేసి నా డీజే మైక్, ఎక్స్ట్రా మైక్, ఒకవేళ ఐఫోన్లో ఇట్లా షూట్ చేస్తే. సో ఇది వచ్చేసి నా పర్స్ అనమాట. ఏముండవు పర్సులు, ఏముండవు ఇద్దాం ఖాళీ ఉంది మా. ఇది వచ్చేసి నా గాగుల్స్ అనమాట, బయట పెట్టుకుందాం. ఇది వచ్చేసి నా పవర్ బ్యాంక్ వచ్చేసి గుర్తుపెట్టుకొని 27,000 mAh వరకు కూడా సపోర్ట్ చేస్తుంది, దానికన్నా ఎక్కువ ఉంటే సపోర్ట్ చేయదు. అండ్ మనం పవర్ బ్యాంక్ కొనేటప్పుడు దాంట్లో రాసి ఉంటుంది, అది మనకి ఫ్లైట్లో అలౌడా కదా, చూసి తీసుకోండి, ఓకేనా? సో ఇదైతే 27,000 mAh, టేపులు గిట్ల వేసిన బందోబస్తుగా, ఎందుకంటే మొత్తం పొక్కులు అయిపోయింది. ఇది వచ్చేసి మన యాక్షన్ కెమెరాది ఎక్స్ట్రా బ్యాటరీస్ అనమాట. ఇక మొత్తం అన్నీ ఉంటాయి నా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, సామాను. ఇదేం లేదు, నార్మల్ బ్యాగ్ అనమాట. ఇది అంటే ఆడికి పోయినాక వాడుకోనికి బ్యాగ్ అది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్కులు అవి పెట్టుకున్నా. ఇక మనకి మాస్కులు, నా హెయిర్ బ్యాండ్, ఇక నేను మా చిట్టి పోయిన హెయిర్ బ్యాండ్స్ తెచ్చుకున్నాను. నాకు ఇప్పుడు జుట్టు పిల్క కట్టాలి, ఇక మానవులు పిల్క కడతారు నాకు ఇప్పుడు. ఇక దువ్వెన, ఇది ఒక దువ్వెన అంతే సింపుల్గా. నేను వెయిట్ ఎందుకు ఇది ఎంత ఉందంటే నాకు తెలిసి ఒక 3 kgs ఉంటుంది రఫ్గా. నేను వెయిట్ ఎందుకు సేవ్ చేస్తున్నా అంటే, వచ్చినప్పుడు 5 లీటర్ తీసుకురావాలి మా మందు. ఇక 3 kgs ఉంది రఫ్గా, 3.5 kgs అనుకోండి అంతే. అంటే ఇది ఒక 4 kgs ఉంది అనుకోండి రఫ్గా, ఇంకా ఏమైనా యాడ్ చేస్తాం అటు ఇటు. అదొక 12 kgs, ఇది ఒక 4 kgs, మొత్తం 16 kgs. నాకు 16 kgs అంటే టోటల్ 15 + 7 ఎంత 22, ఇంకో 6 కిలోలు అంటే 7 బాటిల్ ఆరామ్సే తీసుకురావచ్చు. అండ్ దాని తర్వాత మనం పే మీద వేసుకున్న బట్టలు లెక్క చేయరు, మనం పే మీద ఎన్న వేసుకోవచ్చు, అంటే నీ ఒంటి మీద ఎన్న వేసుకోవచ్చు. జాకెట్లు ఇట్లా ఏమైనా ఉంటే ఒంటి మీద వేసుకోరి, అట్లా వెయిట్ సేవ్ అయిపోతుంది. సింపుల్ లాజిక్ ఆలోచించండి, ఓకేనా? అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది ల్యాప్టాప్ బ్యాగ్ అనమాట. ల్యాప్టాప్ బ్యాగ్ కాంప్లిమెంటరీ అనమాట. ల్యాప్టాప్ బ్యాగ్ ఎవరికైనా సరే కాంప్లిమెంటరీ, దీన్ని అసలు చెక్ కూడా చేయరు. నువ్వు అవసరం అంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ గంటలు అవి పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ నా ల్యాప్టాపే ఉంటుంది ఇంట్లో. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ల్యాప్టాప్లో. ఏడ ఏందని దాచిపెట్టిండో అన్నీ తెలియాలి కదా.
మరి కెమెరాలో ఒకసారి చూద్దాం ఆగరాదు. సో ఇది నా ల్యాప్టాప్ ఛార్జర్ గడ్డ, ఇది వచ్చేసి స్టాండ్, ఇది మౌస్, ఎక్స్ట్రా మౌస్ ఎడిటింగ్ చేసేటప్పుడు అవసరం పడుతుంది. సో ఇది వచ్చేసి ఓన్లీ ల్యాప్టాప్ మాత్రమే, ఓకేనా. ఆసూస్ ల్యాప్టాప్ ఇది, ఓకేనా. వివో బుక్ అనమాట. సో సేఫ్గా పెట్టేసుకుని ఇట్లా అంతే. ఈ సైడ్కి ఏమేమి ఉన్నాయి, ఈ సైడ్కి అయితే ఏం లేవు, ఈ సైడ్కి ఏమైనా ఉన్నాయా చెక్ చేద్దాం. ఎందుకంటే డౌట్ పడొద్దురా పిల్లలు పోరగాళ్ళు, అమ్మో ఇల్లేమో కవర్లు కట్టి ఇళ్ళనే దాచిపెట్టినాయని. ఏం లేవురా, ఒట్టిగా గ్లౌజెస్ రా ఇవి. ఏమైనా ఆపరేషన్కి ఇట్లా అయితే ఏనికే గ్లౌజెస్ పెట్టుకున్న సేఫ్ సైడ్ అట్లుంటే అంతే కదా, సేఫ్ సైడ్ అవి ఒట్టిగా పెట్టుకుని. ఇక మాస్కులు ఇవి, శానిటైజర్స్, మాస్కులు, గ్లౌజెస్ ఒట్టిగా ఉండాలి అంతే. ఆ బ్యాగ్లోనే ఎప్పటి నుంచో ఉన్నాయి అంతే. సో అదనమాట, ఇదైతే కాంప్లిమెంటరీ. దీంట్లో నువ్వు 5 కిలోలు పెట్టుకునే కూడా అడగడు. సో నీకు ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు, అర్థమైందా మీకు. సో అట్లా అనమాట, అట్లా స్వాప్ చేసుకోరు మీరు అటు ఇటు. నాకు ఎందుకంటే స్పేస్ ఉంది కాబట్టి నీట్గా ఆర్గనైజ్గా పెట్టేసుకున్నా. సో అదనమాట, ఇక నేనైతే రెడీ అయిపోతున్నా, ఆగమాగంలో ఉన్నాం మేము, ఓకేనా. సో మేమైతే వెళ్ళేదైతే ఎయిర్ ఇండియాలో వెళ్తున్నాము, అండ్ రిటర్న్ వచ్చేసి ఇండిగో అనమాట. వెళ్ళేటప్పుడు వచ్చేసి ఆన్ గో వచ్చేసి మాకు 4,000 రూపీస్ పడ్డది ఎయిర్ బస్లో, అవన్నీ మనం కవర్ చేస్తాం మళ్ళీ బ్లాగ్లో. రిటర్న్ వచ్చేసి 3,200 ఏమో పడ్డది. సో మనం ప్రయర్గా 15 days బిఫోరే బుక్ చేసుకుంటే మనకి చాలా కన్వీనియంట్గా తక్కువ పడిపోతుంది అనమాట. సో అట్లా ప్లాన్ చేసుకోరు ఎప్పుడైనా సరే. సో ఇప్పుడైతే గోవాకి అయితే వెళ్తున్నాము. 3 cheers బేబీ, లెట్స్ గెట్ బ్యాక్ టు ద నెక్స్ట్ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్ అయితే రేపు, ఇలా సాయంత్రం రావచ్చు, రేపు కూడా రావచ్చు. దబా నూకేస్తానైతే.